హియర్ ఈస్ ద రివ్యూ ఆఫ్ యాంట్-మ్యాన్ 3 తెలుగు డబ్బుడ్ మూవీ. మనందరికీ తెలుసు, ఎంసీయూ మల్టీవర్స్ని స్టార్ట్ చేసింది డాక్టర్ స్ట్రేంజ్ మూవీతో. ఆ కాన్సెప్ట్ ఏంటో చెప్పి లోకీ సిరీస్ తోటి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, ఇలా కొన్ని వచ్చాయి ఈ కాన్సెప్ట్ మీద. ఇప్పుడు యాంట్-మ్యాన్ని క్వాంటమ్ రెల్మ్లోకి తీసుకొచ్చి కాంగ్ని పూర్తిగా ఎస్టాబ్లిష్ చేసింది. అలాగే కొంత మల్టీవర్స్ పాయింట్ని కూడా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే అట్ ద ఎండ్ ఈ యాంట్-మ్యాన్ 3 కూడా మల్టీవర్స్ పాయింట్నే డీల్ చేస్తుంది. రియల్లీ ఈ యాంట్-మ్యాన్ 3 ట్రైలర్ చూసి ఏం కట్ చేశారని ఫీల్ అయ్యా. ఇంట్రెస్ట్తో వెళ్తే సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. ఏం బాలేదు గైస్ మూవీ నాకైతే. అసలు ఎందుకు ఎంసీయూ ఈ రేంజ్లో స్ట్రెచ్ చేస్తుందో అస్సలు అర్థం కావట్లేదు. లైఫ్ లాంగ్ ఇంకా దీని మీదే పడాలనుకుంటుందో ఏమో. వాళ్ళ కొడుకులు, కూతుర్లు, మనవాళ్ళు, మనవరాళ్ళు అంతా వచ్చే వరకు సేమ్ కాన్సెప్ట్ని ఎక్స్టెండ్ చేసేదాకా వెళ్తుందనిపిస్తుంది. ఒక మూవీలో 5 to 10 minutes పోర్షన్తో అయిపోయేది లాంగ్ డిస్కషన్స్ అండ్ ఏమాత్రం ఇంట్రెస్ట్ క్రియేట్ చేయని యాక్షన్ సీన్స్తో నింపి దీన్ని సాగదీశారు. ఏదన్నా బాగున్న సీన్ అంటూ ఉందంటే ఎండ్ క్రెడిట్ సీన్ని విట్నెస్ చేయటం మాత్రమే. సినిమా అంతలా డిసప్పాయింట్ చేసింది. స్టోరీ వచ్చేసి పార్ట్ 2కి కంటిన్యూషన్గా రన్ అవుతుంది. ఆ పార్ట్ 2 ఎండ్ అయిన కొన్ని సంవత్సరాల తర్వాత అన్నమాట. స్కాట్, హోప్ అండ్ క్యాసీ, ఇంకా హ్యాంక్ అండ్ తన వైఫ్ జెనెట్ అందరూ క్వాంటమ్ రెల్మ్లోకి అనుకోకుండా వెళ్ళిపోతారు. అక్కడ జరిగే కొన్ని ఈవెంట్స్ చుట్టూ ఈ పార్ట్ అనేది రన్ అవుతుంది. ఫస్ట్ హాఫ్ ఏమో క్వాంటమ్ రెల్మ్లోని అక్కడ నేటివ్స్తో ఏదో ఏలియన్స్ ప్యారడీ చూస్తున్నట్టుంది. సెకండ్ హాఫ్లో ఏమో ఆ ప్యారడీని ఎలాగోలా ఎండ్ చేయాలి కదా అని ఎక్స్పెక్టెడ్గానే ఎండ్ చేశారు. నాకు మార్వెల్ నుంచి ఈ మధ్య మెయిన్గా వస్తున్న ప్రాబ్లం ఇదే. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్, థార్ లవ్ అండ్ థండర్ అండ్ ఇప్పుడు ఇది. ఎందుకు ఒక 5 to 10 minutes మాటల్లో చెప్పేదాన్ని మూవీగా తీస్తున్నారో తెలియట్లేదు. మల్టీవర్స్ ఆఫ్ మ్యాడ్నెస్ ఏమో స్కార్లెట్ రియలైజేషన్ కోసం, థార్ ఏమో మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అని చెప్పడానికి, ఇప్పుడు ఇదేమో మల్టీవర్స్ అప్రైజింగ్ కోసం. ఆల్రెడీ రైజ్ అవుతుందని తెలుసు, బట్ ఎందుకు ఈ రేంజ్లో స్ట్రెచ్ చేయటం? ఏదన్నా స్ట్రాంగ్ మూమెంట్ తీసుకొని ఈ మూవీలోని మ్యాటర్ సింపుల్గా చెప్పేసి వేరియంట్స్ వస్తున్నారు అంటే సరిపోయేది. కాంగ్ ఇంట్రడక్షన్ ఉండాలి కదా అని మీరు అనొచ్చు. ఇక్కడ పెద్దగా చూపించింది కూడా లేదు. ఫస్ట్ టైం కాంగ్ని చూసినప్పుడు వచ్చాడు పవర్ఫుల్ పర్సన్ అనుకున్నా. ఆ క్యారెక్టర్ స్క్రీన్ ప్రెజెన్సే చాలా పవర్ఫుల్గా అనిపించింది లోకీ వెబ్ సిరీస్లో చూసినప్పుడు. బట్ ఇక్కడ ప్రొసీడింగ్స్ వెళ్లే కొద్దీ ఏం చూస్తున్నా నేను అనే ఫీలింగ్. బీజిఎం నథింగ్ స్పెషల్, ఏదీ గుర్తులేదు. సీజీ కొన్ని చోట్ల సూపర్ ఉంది, మరికొన్ని చోట్ల చెప్పా కదా ప్యారడీ లాగా ఉంది. సో ఫైనల్లీ నా వరకు ఒక క్వాంటమ్ రెల్మ్లో సాగే బోరింగ్ మూవీ ఇది. ఎలా ఉన్నా ఎంసీయూ ఫాలోవర్స్, ఫ్యాన్స్ చూస్తారు, ఎందుకంటే నెక్స్ట్ కంటిన్యూయేషన్ కోసం. ఇక మిగతా వాళ్ళు డెసిషన్ ఈజ్ యువర్స్. దట్స్ ఇట్ గైస్. మూవీ చూశాక మీ ఒపీనియన్ కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే వీడియోకి లైక్ వేసుకొని మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.